హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు మరియు వేరుశెనగలు ఆమోదాలు కందుల ధరలు తెలుసుకుందాం. తెలుసుకున్న ముందు ఛానల్ని కొత్త వాళ్ళు పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా మనం ఆధునిక వ్యవసాయ మార్కెట్లోని పత్తి చూసుకుంటే 102 లాట్స్ రావడం జరిగింది. బ్యాగులు మొత్తం 273 బ్యాగులు రావడం జరిగింది. క్వింటల్ పత్తి మొత్తం దిగుమతి 547 క్వింటల్ రావడం జరిగింది. మరియు గరిష్టంగా క్వింటల్ పత్తి ధర అయితే 7,550 రూపాయలు ఉన్నది. ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగిన రైతులను గమనించుకోవాలి. అదేవిధంగా వేరుశెనగలు చూసుకుంటే మొత్తం 164 లాట్స్ రావడం జరిగింది. సంచులు మొత్తం 3,560 సంచులు రావడం జరిగింది. మరియు క్వింటల్ దిగుమతి అయితే 1,246 క్వింటల్ రావడం జరిగింది. మరి గరిష్ట క్వింటల్ ధర వేరుశెనగలు వచ్చి 6,786 రూపాయలు ఉన్నది. అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే మొత్తం 27 లాట్స్ రావడం జరిగింది. సంచులు మొత్తం 170. మరి పత్తి క్వింటల్ మొత్తం 85. మరి గరిష్టంగా క్వింటల్కి అయితే 5,857 రూపాయలు ఉన్నది ఆమోదాలు. కందులు చూసుకుంటే మొత్తము 2 లాట్స్ రావడం జరిగింది. 6 సంచులు మరియు క్వింటల్ వచ్చి 3 క్వింటల్ దిగుమతి. మరి గరిష్టంగా కందులు క్వింటల్కి వచ్చి 6,529 రూపాయలు ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. మరి పత్తి ధరలు అయితే పెరిగిన రైతులను గమనించుకోవాలి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా మనం ఆదిలాబాద్ మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 5,190 మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర 6,920 రూపాయలు. మరి భద్రాచలం మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 7,300 మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర 7,300 ఉన్నది. అదేవిధంగా చరళ మార్కెట్లో కనిష్టంగా పత్తి 7,300 మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర 7,500 ఉన్నది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్టంగా 6,500 మరియు గరిష్ట క్వింటల్ పత్తి 7,000 ఉన్నది. కరీంనగర్ మార్కెట్లో కనిష్టంగా 5,300 మరియు క్వింటల్ గరిష్టంగా 6,300 ఉన్నది. అదేవిధంగా ఖమ్మం మార్కెట్లోని కనిష్టంగా 5,000 మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర 6,850 రూపాయలు. మరియు పార్కల్ మార్కెట్లో కనిష్టంగా 6,300 మరియు క్వింటల్ గరిష్టంగా 6,700 ఉన్నది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.